బ్లాగ్ విహారీ మళ్ళీ వచ్చేసాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఎలా ఉంది సాలార్ మూవీ? సలార్కి అందరూ వెళ్ళారా? నాకైతే నేను ఇంకా వెళ్ళలేదు. మేము అనుకుంటున్నాం వెళ్ళాలని, కొంచెం కుదరలా. కానీ పబ్లిక్ టాక్ ప్రకారంగా చూస్తే మాత్రం సూపర్ ఉందని అంటున్నాను. కేజీఎఫ్ లా కొంత అనిపించిన యాక్షన్ మాత్రం ప్రభాస్ గారు చించేశారంట. అండ్ మనం ఈరోజు వీడియో అది ప్రభాస్ గారు సూపర్ యాక్ట్ చేశారు కదా, చాలా నచ్చింది నాకైతే. సినిమాకి అన్నమంది వెళ్ళారు, కామెంట్ చేయండి. ఇంకా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మనం ఈరోజు వీడియో వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి అనమాట. ముక్కోటి ఏకాదశి అన్న వైకుంఠ ఏకాదశి అన్న ఒకటే అంట. చాలామంది చాలా బాగుంటుంది మన వీడియో. ప్రతిసారి మనం వైకుంఠ ఏకాదశికి కొండబెట్టకుంట అలా వెళ్ళున్నాం అనమాట. ఏదంటే ఉత్తర ద్వారం, ఎక్కడ నాకు తెలిసి అయితే మన నెల్లూరు ప్రాంతం సైడ్ కానీ ఎక్కడైనా ఉత్తర గోపురం ఉండేది మాత్రం మన కొండబెట్టకుంటే. అలాగా మన వీడియో పోయినసారి చేశాం కాబట్టి ఈరోజు మనకు నెల్లూరు దగ్గరలో ఉన్న పడారిపల్లి దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాను అనమాట. అలాగే మన కొన్ని వీడియో అయితే మన లోకల్ టెంపుల్స్ కూడా చూపిస్తాను. దాని గురించి మనకి చిన్న ఇంట్రడక్షన్ వీడియో చూడండి, రచ్చుంటుంది అంతే. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ బ్లాగ్ విహారీ మళ్ళీ వచ్చేసాను. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, వేణుగోపాల స్వామి గుడి, మన మూలాపేటలోని శివాలయం దగ్గర ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి గుడికి వెళ్తున్నాం అనమాట. వేణుగోపాల స్వామి గుడి మనకి ఎప్పటి నుంచో చాలా ప్రఖ్యాత. అది కాక ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం అక్కడికి వెళ్ళి షూట్ చేస్తున్నాం, వీడియో తీస్తున్నాం. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. 4కి లేసాను ఫ్రెండ్స్, వేరే లెవెల్ ఉంది అసలు. చూడండి ఎక్స్పీరియన్స్ అనేది. Let's go to the video. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మన మూలస్థానేశ్వర గుడి దగ్గర ఉన్న వేణుగోపాల స్వామి గుడి అనమాట. చాలా బాగుంది. ఇది కూడా చాలా ఓల్డ్ది ఫ్రెండ్స్, ఇప్పుడుది కాదు, చాలా పురాతనది. నాకు తెలిసి అయితే అప్పటికి చాలా గుళ్ళు రీమోట్ చేశారు, కానీ ఇది మాత్రం ఇప్పుడు దాకా రీమోట్ అయితే చేయలేదు, అలాగే ఉంది. కానీ బెస్ట్ అనమాట. నా చిన్నతనం నుంచి ఉన్న టెంపుల్ అయితే ఇదే అనమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళినా ఇక్కడికి. ఇదిగోండి ఇప్పుడే పోతా ఉన్నాం. అప్పటికి ఇదిగోండి ముందు వెళ్ళేది మా మదర్ అనమాట. అప్పటికి మా అమ్మ వాళ్ళు మమ్మల్ని వేసి నాకు లేపింది. 4 అయిపోయింది అప్పటికే. 4 కన్నా ముందే లేసారు. కొంచెం ఫ్రెష్ అయ్యేసరికి చూసుకుంటే 4 అయ్యింది, నిద్ర లేకుండా. కానీ అసలు ఆ మూమెంట్లో లేచి ఫ్రెష్ అయినప్పుడు ఎర్లీ మార్నింగ్ భలే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు అది వేరే లెవెల్ అంతే ఆ ఫీలింగ్ మాత్రం. అలా వెళ్ళంగానే ఆల్రెడీ దేవుడిని నేరుగా అక్కడ పెట్టినారు జనాలు. ఆ దేవుడిని చూసినప్పుడు భలే గ్లోజియస్ అనిపిస్తుంది, గూస్ బంప్స్ వచ్చినట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట. దేవుడు మాత్రం సూపర్ ఉన్నాడు ఫ్రెండ్స్. మొత్తం బంగారం అంతా సాంకేసి అసలు చాలా దగదగమంటూ భలే ఉండింది అసలు దేవుడైతే. ఆ మార్నింగ్లో అలా షైనింగ్గా దేవుడిని చూస్తుంటే అసలు డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అందరికీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది, అంటే పాజిటివ్ వైబ్స్ అనేవి అక్కడి నుంచే మొదలవుతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, పెద్దవాళ్ళ కన్నా బుడ్డి పిల్లకాయలు కూడా వచ్చారు. చాలా బాగా అనిపించింది. ఆ బుడ్డి దట్టే చేస్తూ ఉంది వీడియో చేస్తూ ఉంటే, భలే ఫన్ అనిపించింది అక్కడైతే నాకైతే. అలాగా ఇంకా చాలామంది జనాలు, చాలా బాగుండింది ఫ్రెండ్స్. ఇలా వైకుంఠ ఏకాదశి అనేది మామూలుగా మనకు తెలుసు, ఎందుకు ఉత్తర ద్వారానికి చాలామంది దేవతలు అందరూ వచ్చి
ఆ స్వామిని దర్శించుకుంటారు. అదే టైంలో మనం దర్శించుకుంటాం అనమాట. అది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలాగా చిన్నగా డెకరేషన్ లాగా చేశారు. మళ్ళీ అక్కడ వెంకటేశ్వర స్వామిది అలా నామాలు అవి పెట్టి అది ఇంకా చాలా బాగుంది. జనాలు ఫుల్ ఉన్నారు ఫ్రెష్. అందుకనేసి నేను గమ్ముగా కొంచెం తీసి వచ్చేసాను అనమాట.